ఓకే. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అనే సూత్రం వచ్చేసి ప్లుతము కానీ ప్లుతము లేదా ప్లుతం పక్కన అచ్చుంటే ప్రకృతి భావం వస్తుంది. ప్రగృహ్యం పక్కన అచ్చుంటే కూడా ప్రకృతి భావమే వస్తుంది అని అర్థం. అర్థమైందండి? అదెప్పుడు? నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ. అర్థమైందా? అర్థమైంది. ప్రగృహ్యం పక్కన అంటే ఏంటండి? ఇప్పటిదాకా ప్రగృహ్యం అంటే మీరే చెప్పారు, ఏంటది? ఈ తూతి ఏంగః ప్రగృహ్యం. ఏం గహ కాదు. ఓహో, ఏ ఈ కొత్త తూత్ ఏత్. ప్రగృహ్యం. ఉమ్. అంతేకాదు, ద్వివచనం అని చెప్పారా? ద్వివచనం లేకపోతే పోయింది ఇక ఉమ్. కదా. ఈదుదే ద్వివచనం జనం ప్రగృహ్యం ప్రగృహ్యం. తీసుకో. అంటే ఓకే ఏంటమ్మా? అండి. అర్థమైందమ్మా? ఆ, ఆ. సో ద్వివచన రూపాలు మీకు రావాలి. ఏం రావాలి మీకు? ద్వివచన రూపాలు రావాలి. ద్వివచన రూపాలు రావాలి. అందుకే మనము ఒక్కొక్క స్తంభం నేర్చుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు రామః రామౌ రామాః అనే కాకుండా ఏం నేర్చుకోవాలి? ద్వివచన స్తంభాన్ని కూడా నేర్చుకోవాలి. అంటే ఏంటి? కిందికి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఉమ్. మేడం ఏం చెప్పారో మళ్ళీ చెప్పండి. ఇదా ప్లుత ప్రగృహ్య అచినిత్యం అని వధూ అత్ర అని అన్నారు. అయితే మీరు చెప్పండి ఏమైతుందో అది. వధూ అత్ర. వధూ అత్ర ఉమ్. అంటే అవగ్రహం వచ్చింది. ఉమ్. వధూ అనేది ద్వివచనం. ఉమ్. వధు వధూ ఉమ్. వధ్వః. ఉమ్. ఏమైనది? వధవ వధ్వః. వధ్వః బాగా చెప్పారు. అనేది అవును. బహువచనం. ఉమ్. అదే. వధూ అనేదేమో ద్వివచనం. హా. వధూ అత్ర అంటే అక్కడ ద్వివచనం ఉంది అని తెలుస్తుంది. అయితే ఏంటి? అక్కడ అచ్చు కూడా పరంగా ఉంది కాబట్టి అవగ్రహం తీసుకొని అచ్చుని లోపం చేశాము. అవునా? ఆ, అది కాదు, అదేగా మేడం. మీరు చెప్పింది అది కాదు. ద్వివచనం ఉంది కాబట్టి తీసుకోవద్దు, అవగ్రహం రాదు. అదే అదే చెప్పుకున్నామా? మేడం అందుకని. ప్రకృతి భావం అని ఇక్కడ రాసింది ఉందిగా. కృత ప్రగృహ్య ఉమ్. కృత ఉమ్. ప్రగృహ్య అచినిత్యంలో మీరు అది ప్రకృతి భావం రాదు అన్నారు. ఆ? ప్రకృతి ప్రకృతి భావం భావం రాదు కాదు, ప్రకృతి ప్రకృతి భావం భావమే ప్రకృతి ఉంటుంది. వస్తుంది. భావమే ఉంటుంది. ప్రకృతి భావమే అంటే ఉంటుంది. పూర్వ రూపమే వస్తుంది అన్నారు. పూర్వ రూపానికి ప్రకృతికి ఏంటి తేడా అని అడిగారు. తర్వాత నేను వెళ్ళలేదు మేడం. కాదు కాదు, ఇప్పుడు మీరు వధూ అత్ర ఏమైంది అది? వధూ ఏంగండి అత్ర అది? అక్కడ ఏం ఉంది కదా. ఏత్ ఊత్ కాదు, ఈత్ ఊత్ ఏత్ ఉమ్. ప్రగృహ్యం ఈత్ ఊత్ ఊత్ ఏత్. ఏత్ సో ఈ వచనే. రెండిట్లో ఏదొచ్చింది మనకి? ద్వివచనం. ఊత్ ద్వివచనములో ఊత్ వచ్చింది. ఊత్ వచ్చింది. ఊత్ వచ్చింది. సో ఆ, కాబట్టి ఏమన్నాం ఇక్కడ? ప్రకృతి భావ. ప్రకృతి భావ. అంటే ఏంటి? అక్కడ మార్పు అనేది జరగదు. వధూ అత్ర ఏమైంది అది? వధువు వధూత్ర అత్రావే. అయిందా? లేదు, అవ్వదు. వధువు అవ్వదు. అత్రావే. అవ్వదు. అది అది వారు అడిగారు, శ్రీకాంత్ గారు. సో అది చెప్పామన్నమాట. ఓకే, ఓ, ఉత్తమం. శ్రీకాంత్ గారు అడిగారు. ఆ, ఓకే ఓకే. సో గురుహు గురువు గురవః. గురువు ఉన్నాడు, గురువులిద్దరు ఉన్నారు, లేకపోతే గురువులిద్దరు ఇక్కడ. గురుత్ర. ఆ మళ్ళీ అలాగే చెప్తున్నారు మీరు, ఏంది? గురువు అత్ర. సరిగ్గా రిసీవ్ అవ్వలేదు మేడం నాకు. అదే అదే. సో ఇక్కడ ఏంటి గురువు అత్ర. అమ్మా? గురువు అత్ర. ఒక్క నిమిషం. ప్రగృహ్యం అంటే ఏంటి? ప్రగృహ్యం అంటే ఈత్ ఊత్ ఏత్ ద్వివచనములో ఉండడం. అంటే ఏంటి? ద్వివచనాంతములో ఉండడం. ఎక్కడ ఉండడం అది? వివచనాంతంలో ఉండటం. ఆ, సో ద్వివచనాంత పదం ఏంటిది మాకు? గురు. ద్వివచనాంతములో ఏముంది? ఊ ప్రగృహ్యము ఉంది. ఉమ్. ఏముంది? ఊ ప్రగృహ్యం. ప్రగృహ్యం ఉంది. ద్వివచనాంతంలో ప్రగృహ్యము ఉంది కాబట్టి ఏమంటాము? అచి. అచ్చు పరంగా ఉంటే ప్రకృతి భావం అనేది నిత్యం. అంటే ఏంటి? మార్పు జరగదు అనేది సత్యం, నిత్యం. అర్థమైనా? ఉమ్. మార్పు జరగదు. ఇప్పుడు మీరు గురూత్ర అన్నారనుకోండి, అది మార్పు జరిగిందా జరగలేదా?
అది ద్వివచనం, గురువు అనేది ద్వివచనంలో ఉంది నేను కదా. అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. జరిగింది. గురుత్ర. నేను ఇచ్చిన వాక్యం ఏంటిది? మార్పు గురువు. జరగలేదు. ఆగండి, వినండి, మంచిగా వినండి. నేను ఇచ్చిన వాక్యం ఏంటి? గురు అత్ర. మీరేం చెప్పారు నాకు ఆన్సర్? గురుత్ర ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది రెండు ఒకటే ఉన్నాయా? కాదు. లేదు. లేవు. సో మనం ప్రకృతి భావం అంటే ఏం చెప్పుకున్నాము? మార్పు జరగవద్దు. మరి మీరు మార్పు చేసి చెప్తున్నారే, అర్థమైందా? మార్పు జరగద్దు అంటే ఏంటి? నేను చెప్పిందే మీరు మళ్ళీ రిపీట్ చేయాలి, అంతే. అది అర్థమైనా? సో పైన సూత్రం ఏం చెప్తుంది? ఏంగహ పదాంతాదతి. దానికి అక్కడ ఎవ్వరూ అడ్డుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు ద్వివచన వాక్యము పదాన్ని తీసుకొస్తావో అప్పుడు ఎవరు వస్తారు? ప్లుత ప్రగృహ్య అచినిత్యం. అర్థమైనా? ద్వివచన పదాన్ని నువ్వు తీసుకొచ్చి పక్కన అకారం ఉంది అని చెప్పుకుంటావు చూడు, అప్పుడేం చేస్తావు? మార్పు చెయ్యవు, అవగ్రహ చిహ్నాన్ని తీసుకురావు, అకార లోపము చెయ్యవు. ఇప్పుడు అర్థమైనా? ఇక్కడ ఒక సందేహం అడగొచ్చా? అడగండి. ఇప్పుడు ఏంగ్కి పదాంతాదతి అన్నప్పుడు ఏంగ్ పద అంతంలో మీకు మార్పు జరుగుతుంది పక్కన పదాంతంలో ఉన్న అచ్చు, పదాంతం తర్వాత ఉన్న అచ్చుకి. అచ్చుకి అదే కదా మనం జరగదు, ఇక్కడ ఒక నిమిషం, అచ్చుకి జరగదు. పదాంతంలో ఉన్న దేనికి పదాంతానికి జరుగుతుంది? పరంలో పదాంతంలో ఏం ఉండాలి, దానికి పరంగా ఉన్న అచ్చుకి మనం ప్రకృతి భావం చేయటం లేదు. అదే దానికి అట్లా పెట్టకండి. ఆ, అక్కడ ఏంటి? పూర్వ రూపం వస్తుందని చెప్పండి. ఇక ప్రకృతి భావం గురించి అవసరం లేదు అక్కడ. ఓకే, పూర్వ రూపం వస్తుందని చెప్పండి. ఉన్నాయే పదాలను వాడండి. అక్కడ పూర్వరూపం వస్తుంది అంటే ఏ ఒంగులకైనా అది అక్కడ వరకే లిమిటెడా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఏంగహ అన్నాం. ఏంగహ అంటే ఏంటి? ఏవో, అంతే కదా. పదాంతములో ఉన్నటువంటి ఏకార ఓకారాలకి అత్ పరంగా ఉంటే ఓకే పూర్వరూపమే పూర్వరూపం వస్తుంది. సో ఇప్పుడు మరి ఏమైంది? ప్లుత ప్రగృహ్య. ప్రగృహ్య అంటే ఏంటో మీకు తెలియాలి. ఏమన్నా మనము? ఈ ఊ ఏ ఇవి పదాంతములో ఉండాలి. ద్వివచన ఏముండాలి? ద్వివచన పదాంతములో ఉండాలి. ఎక్కడ పదాంతములో? ద్వివచన పదాంతంలో ఉండాలి. సో పచేతే అనేది ఏంటి? వధు అనేది ఏంటిది? గురు అనేది ఏంటిది? సేవతే సేవతే సేవంతే ఆ టైప్ లో పచేతే. సేవతే సేవేతే సేవంతే. సో ఇప్పుడు సేవేతే ఏమైంది? ద్వివచనమైంది. ద్వివచనమైంది. సో ఏకారం ఎక్కడుంది? అంతంలో ఉంది. పదాంతంలో. మనకు కావాల్సింది పదాంతమే, అంతే. మధ్యలో ఎవరు అంతే. వచ్చినా మనకు అవసరం లేదు. మనం ఏం చూస్తున్నాము? పదాంతం. సో పదాంతములో ఏకార ఓకారాలు కనిపిస్తే మీరు ఇంకో విషయాన్ని దేన్ని గమనించాలి? అది ద్వివచనమా? అర్థమైనా? అవునండి. ద్వివచనం అయితే రెండవ సూత్రము, ద్వివచనం కాకపోతే పూర్వ సూత్రం, ఫస్ట్ సూత్రం ఇక్కడ రాసిన వాటిల్లో. అర్థమైనా? ఫస్ట్ ఏం చేస్తారు? ఏంగ్ కనిపించింది మనకు. ఓకే, ఏంగ్ కనిపించింది అంటే ఏవో కనిపించింది. తర్వాత ఇంకేమన్నాం మనము? మనకేమన్నాము? ఈ ఊ ఏ అంటే ఏంగులో ఏ వచ్చినప్పుడే క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవునా? ఓతోని మనకేం లేదు కదా. దేంతో ఉన్నది లింక్? ఏకే రెండు విధాలుగా మనకి కనిపిస్తుంది. అంటే ఆ ఏకారము ఎక్కడుంది? ద్వివచన పదాంతములో ఉందా, లేకపోతే జస్ట్ దేంట్లోనో ఉందా? అర్థమైనా? ఒకటేంటి? ద్వివచన పదాంతమా, ఇంకోటి ఏ కనిపించింది అంటే మీరు రెండు విషయాలు గుర్తించాలి. ఓకే, అర్థమైనా? తర్వాత అది ఎప్పుడు? ఆకారం ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అర్థమైనా? ఈ ఊరిలో ఉన్నప్పుడు ఇప్పుడు అచ్చ అంటే మొత్తం వేరియేషన్స్ చాలా వచ్చినాయి అక్కడ. అర్థమైనా? సో అచ్చ అంటే ఇప్పుడు ఈ వచ్చింది ఇక్కడ, ఈ గాని ఓ గాని ఇలా వచ్చాయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ద్వివచన రూపం ఉన్నది. ఆ ద్వివచనంలో ఏ గాని ఈ గాని ఊ గాని ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఓ ఉంది, ప్రకృతి భావమే ఉంటుంది. ప్రకృతి భావమే ఉంటుంది, ఎందుకంటే ఇది అచ్చు పరంగా ఉంది. తర్వాత ఈ ఊ ఏ, ఈ ఊ ఏ, ఈ మూడు ఉన్నాయి.
సో అవును. ఎక్కడ ద్వివచనములో ఉన్నాయి, అవునా? సో కాబట్టి ఎవరు వస్తారు? ప్రకృతి భావం. అచి ప్రగృహ్య ఏమన్నాం అక్కడ? ప్లుత ప్రగృహ్య అచి నిత్యం ఏమన్నామండి? కృత కృత ప్రగృహ్య అచి. అచి నిత్యం. అంటే ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్న సిచ్యువేషన్ ఏంటి? ప్రగృహ్యం. ప్రగృహ్య సిచ్యువేషన్. ప్లుతంది తీసుకోలేదు. ఓకే, సో ప్లుతంది తీసుకోవాలంటే వేరేది రావాలి. ఏం రావాలి? ఊ పక్కన 3 ఏముండాలి? ఊ పక్కన 3 లేకపోతే ఆ పక్కన 3 ఇలా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. అచ్చుల పక్కన 3 ఉంటుంది. సో అప్పుడు దాన్ని ప్లుతం అంటారు. అమ్మా మ్యూట్ పెట్టుకోండి. అర్థమైందా? సారీ అమ్మా. సో ఇప్పుడు ఏంటి? అచ్చుల పక్కన నంబర్ 3 రాసింది ఉంటే దాన్ని ప్లుతం అంటాం. ఆ అవును. సిచ్యువేషన్ లో కూడా ఎవరొస్తారు? ప్రగృహ్యం అచి నిత్యం ఏమన్నాము? ప్లుత ప్రగృహ్య అచి నిత్యం నిత్యం. ఏమన్నాము? ప్రకృతి భావం. అర్థమైందా? అవును. ఉమ్? అర్థమైంది. ఓకే. సో ప్లుతంలో కూడా ప్రకృతి ఈ భావం మూడే. అంటే మార్పు జరగదు ఇక్కడ. అది మనకు అది కావాల్సింది అది రాదు, అవునా? అవును. ఇప్పుడు ఈ ఊలకి ఏం అవసరం లేదు. ఏ వచ్చినప్పుడే అవుతుంది, అవునా? అవును. ఏ అనే దానికి మనం 3 పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ అచ్చు ఉంది, ఓ ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఏ గాని, ఓ గాని, ఊ గాని ఏవో ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం? దీన్ని మారుస్తామా? మార్చను. ఏంగహ పదాంతాదతి అని చెప్పేసుకొని మార్చేసుకుంటామా? మార్చడం అవదండి. మార్చలేదు. ఎలా మార్చొద్దు? ప్లుత ప్రగృహ్య అచినిత్యం ద్వారా మార్చొద్దు. అవును. అర్థమైందా? సో అదేం చెప్తుంది? ప్రకృతి భావము ఇలాగే ఉండాలి, దాన్ని మారవద్దు అని చెప్తుంది అది. ఓకేనా? ఓకే. అది ఎప్పుడెప్పుడు మారవద్దు? ప్లుతం ఉన్నప్పుడు కానీ, ప్రగృహ్య సంజ్ఞ ప్రగృహ్యం ఉన్నప్పుడు ఉన్నప్పుడు. కానీ. ప్రగృహ్య సంజ్ఞ అంటే ప్రగృహ్యం ఉన్నటువంటి పదం. ప్రగృహ్య అవును. పదం ఏంటివి మరి? ద్వివచనములో ఏ ఈ ఆహా, ఈ ఊ ఈ ఏ అంటే ఊ ఏ మొత్తం ఆర్డర్లో చెప్పుకుందాం. ఈ ఊ ఏ ఇలా ఉన్నప్పుడు ఇలా ఎక్కడ మారదు. ఉండాలి? ద్వివచన పదాంతములో ఉండాలి. ఎలా అవును. ఎక్కడ ఉండాలి అవి? ఎక్కడన్నా రాస్తున్నారమ్మా? ఎక్కడ రాయట్లేదు, ద్వివచన పదాంతంలో ఇది ఉండాలి. నాకు కనిపించట్లేదు ఏమన్నా. ఇవి నేర్చుకున్న సూత్రాలే, అందుకనే నేనేం చెప్పట్లేదు ఇన్ ద సెన్స్ రాయించడం. ఓకే, చెప్తున్నాను ఓకే. కానీ ఇక్కడ ఏమన్నారు మరి? హషిచ. మన నాగలక్ష్మి గారు ఉన్నారా? ఇది మీ 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 ప్రశ్ననే ఇదంతా కూడా. ఓకే, హషిచ. హషిచ ఏమంటుంది? హషి. హర్ష పరంగా. హర్ష మరియు అనేది పరంగా ఉండాలి. హర్ష అనేది ఏంటి మరి? ప్రత్యాహారం. ప్రత్యాహారం. ఉత్తమం. సో ఏంటది? ప్రత్యాహారము. సో ఇప్పుడు హర్ష అనే దానికి ఉత్తమం ఉన్నారు. ఓకే, సో హర్ష అనేది ఏమొస్తున్నాయండి? ఏమేమి అక్షరాలు వస్తున్నాయి అందులో? ఎరలవ యా వా మూడు హ. యా కాదు, హా కూడా కదా. హా యా వా రా లా, అవునా? హా యా వా రా లా అవి వచ్చిన తర్వాత ఇంకేమొచ్చాయి? 3, 4, 5 ఆ, ఆరు అంతస్తాలు. మూడు అంతస్తాలు ఐదు హకారం. కసంట తప్పల్లో 3, 4, 5 అక్షరాలు వస్తున్నాయి. అంటే 3, 4, 5 వద్దు, అట్లా వద్దు. 4 నుంచి 4, 3 తర్వాత ఏమున్నాయి? 4, 3 వర్గ తృతీయ, వర్గ పంచమి కూడా వస్తుంది. పంచమి, చతుర్థి, తృతీయ, అవునా? ఈ వర్గాలలో వర్గ చూసుకుంటే తృతీయ చతుర్థి పంచమి ఆ, అంతస్తాలు కూడా వస్తాయి. ఒక్క నిమిషం. అంతస్తాలు, అవునా? మృదు వ్యంజనాలు. మృదు వ్యంజనాలు అంటే ఏంటండి? రస్వం. ఉమ్, 4, 3. మొత్తం గజెట్ అన్ని మృదు వ్యంజనాలు అంటే ఇవన్నమాట. ఓకే, 5 వర్గ 5, 4, 3 తర్వాత ఏంటి? అంతస్తాలు. అంతస్తాలని ఏమంటాము? ఎరలవ ఎరలవ అంతస్తాలు అంటేనే యావారాలు ఊష్మాలలో కదా. ఆకారం. అంతస్తాలు అంతస్తాలు ఎరలవ. తర్వాత హకారం. వీటన్నిటిని ఏమంటాము? మృదు వ్యంజనాలు. ఏంటండి? మృదు మృదు వ్యంజనాలు. వ్యంజనాలు. మృదు వ్యంజనాలు అంటే ఏమేమండి? వర్గ పంచమి,
ఆ? వర్గ పంచమ. పంచమ చతుర్థి తృతీయ ఉమ్, అక్షరాలు తర్వాత అంతస్థాలు ఎరలవలు హకారం. ఉమ్, హకారం. అది అవన్నీ కలిపితే ఏమంటారు? మృదు వ్యంజనాలు. ఓకే, అర్థమైందండి? ఈ మొత్తం ఎన్ని? 20 ఉన్నాయి. 5 3 15. ఇవి 15 నానా? 20 అవి 15. అంతస్థాలు ఎన్ని ఉన్నాయి? 4. తర్వాత హకారం 1. ఎన్నైనాయి? 21 వచ్చిందండి. 20 అండి. 21 ఎందుకైనాయి? ఇవి 5 4 3 అన్నామా? ఇవన్నీ 15. 5 ముళ్ళ 15. అంతస్థాలు ఎన్ని? 4. యవరా లా. తర్వాత హకారం ఎన్నయ్యాయి? 15 4 1 ఎంత? 20 అండి. 20. 19 19. 15 4 1 20. 20. ఓకేనా? సో ఈ 20 వర్ణాలను ఏమంటారు? మృదు వ్యంజనాలు. మృదు వ్యంజనాలు లేదా హర్ష్. మృదు వ్యంజనాలు లేదా హర్ష్. హర్ష్ అంటే ఏంటి అంటే మృదు వ్యంజనాలు. అవునా? మనం చెప్పుకుంటున్నాం ఏంటి? హర్ష్ అంటే మృదు వ్యంజనాలు. హర్ష్ అంటే మృదు వ్యంజనాలు. మృదు వ్యంజనాలు అంటే హర్ష్. మరి అవన్నీ ఏంటివి అంటే 5 4 3 వర్గాలలో ఉన్నటువంటి 5వ వర్ణము, అన్ని వర్గాల్లో 5వ వర్ణము, అన్ని వర్గాలలో 4వ వర్ణము, అన్ని వర్గాలలో 3వ వర్ణము. వర్గాలు ఎన్ని ఉన్నాయి మరి? 5. 5 వర్గాలు. 5 వర్గాలలో 5వ వర్ణము అంటే ఎన్ని వచ్చాయి? 5. తర్వాత 4వ వర్ణం 5 వర్గాలలో అంటే ఎన్ని వచ్చాయి? 4. 4 5 5. తర్వాత 3వ వర్ణము 5 వర్గాలలో 5 ఎన్ని వచ్చాయి మరి? మొత్తం 5 3 15. అంతస్థాలు ఏంటివి? యా వ రా లా. అవి అంతస్థాలు. అవి ఎన్ని వచ్చాయి? 4. హకారం 1. ఎన్ని అయ్యాయి మొత్తం? 5. సో ఈ 15 5 ఎంత? 20. 20 ఏమన్నాము? హర్ష్ ప్రత్యాహార వర్ణాలు లేదా మృదు వ్యంజనాలు. అర్థమైందా? సో అవన్నీ కూడా వీటిల్లో ఏదో ఒక వర్ణము ఎక్కడుండాలి? పరంగా ఉండాలి. ఎవరికి పరమో చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. ఎక్కడ చెప్తాం? అనువృత్తి చూసుకుంటాం. ఓకే, అనువృత్తి చూసుకుంటాం. అక్కడ ఏముంటుంది అనువృత్తిలో? ఉత్. ఏముంటుందండి? ఉత్ గాని అత్ గాని రోహో కానీ ఉండాలి. అంటే ఏంటివి? ఇవన్నీ కూడా చివరిగా ఉండాలి. మరి అది చివర ఏ చివర? పదం చివరనా ఏంటో అది మనకు తెలియదు ఇంకా కదా. అర్థమైనా? సో ఏమన్నారు? హ్రస్వ అకారం గాని రు గాని ఉన్నప్పుడు హర్షవర్ణం పరంగా ఉంటే ఏమైతుంది? ఉత్ అనేది ఆదేశంగా వస్తుంది. అర్థమైనా? పూర్వంలో ఏముండాలి? ఈ 2 కండిషన్స్ చెప్పండి. అత్తు గాని అత్తు గాని రేఫ గాని అంతంలో ఉండాలన్నారు కానీ అంతంలో ఉండగానే ఎక్కడ చెప్పలేదు. ఎక్కడని చెప్పలేదు. పదాంతమా ఇవన్నీ చెప్పలేదు. ఎక్కడా చెప్పలేదు. అవునా? సో మరి తర్వాత ఏమన్నారు ఇక్కడ? అప్లుత హ్రస్వ అకారము. ఏమన్నారండి? అంటే ఏంటి? అప్లుతం అంటే పదాంతంలో ఉన్నది కానిది. సో పదాంతములో అని అర్థమైంది మనకి. అవునా? సో ప్లుతము అప్లుతము. ప్లుతం అని ఏం చెప్పుకున్నాం మనము? అంటే పదాంతంలో ఉన్న పదాంతం అని చెప్పలేదు. ప్లుతం అంటే ఏంటిది? 3 మాత్రలు 3 మాత్ర కాలం. 3 మాత్రల కాలాన్ని ప్లుతం అన్నాం. అప్లుతం అంటే ఏంటి? 3 మాత్రలు కాని దాన్ని అప్లుతం అంటాం. 3 మాత్రలు కాని. 3 మాత్రలు కానిదని చెప్పండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్లుతం అంటే ఏంటో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి. అందుకే అప్లుతం అంటే 3 మాత్రలు కానిది. అంటే ఇప్పుడు 2 మాత్రల్ని అప్లుతం అనొచ్చా? అనొచ్చు. హ్రస్వాన్ని అప్లుతం అనొచ్చా? అనొచ్చు. అది ఓకే. సో అప్పుడు ప్లుతం కానిది అప్లుతం. ప్లుతం అంటే ఏంటి? 3 మాత్రలు కానిది. అవునా? ప్లుతం అంటే 3 మాత్రలు కదా. అవును. అప్లుతం అంటే 3 మాత్రలు కానిది.
అని రోరోర ప్లుతాద పృతి అదే కదా మళ్ళీ సూత్రం అటేటో పట్టకండి ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడికో వెళ్ళకండి ఓకే తర్వాత సో ఏంటి అప్లుత హ్రస్వ అకారము తర్వాత ఏముండాలి రు ఉండాలి రోహో అంటే ఏంటి రు అన్నమాట రు రేప అనేది ఉండాలి సో రు అంటే ఏంటిది రేప అర్థమైందా సో రేప అంటే ఏమొచ్చింది ఇక్కడ పదాంతం వచ్చింది ఏమొచ్చిందండి పదాంతం పదాంతము పదాంతం వచ్చింది ఇప్పుడు రేఫ కానీ లేదంటే అత్ కానీ ఓకే ఉన్న తర్వాత ఏముండాలి హర్ష పరంగా ఉండాలి అర్థమైందా ఓకే ఏమర్థమైంది రేప గాని అచ్చు గాని ఉన్నప్పుడు అచ్చు కాదు పరంలో అచ్చు కాదు అత్త ఉమ్. రేప Just గాని అకారం. అత్తు రేపు గాని గాని ఉమ్. రేప గాని అత్తు గాని అంతంలో ఉన్నప్పుడు ఉమ్. దానికి పరంలో ఉమ్. హర్షవర్ణం ఉండాలి. ఉంటే ఈ రేఫ ఆకారాలు ఎలా మారుతాయి ఊగా మారుతుంది ఎలా మారుతుంది అందుకే ఉత్ అనేది కూడా ఏం రాసాము ఇక్కడ మనము అనువృత్తి అని చెప్పాము అవునా ఓకే ఓకే సో ఉత్ అంటే ఏంటండి ఊకారము ఉత్తైనది ఊకారం ఊకారం ఉకారం. ఉత్ అంటే ఏంటి ఉకారం ఉకారం ఉకారం. సో ఉకారం ఆదేశంగా వస్తుంది వాటిల్లో వాటి స్థానాల్లో ఎవరు వస్తారు ఉకారం 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 ఆదేశం. ఆదేశం వస్తుంది ఉకారం ఆదేశంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఉకారం ఏ విభక్తి అయింది ఉకారము అది ప్రథమ అయిందండి. ప్రథమ అయింది వేటి స్థానాల్లో వస్తుంది షష్ఠి స్థానంలో అంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ అత్ రో అనేది ఏ స్థానాలు అవి షష్ఠి స్థానం విభక్తి ఏంటిది షష్ఠి అర్థమైందా షష్ఠి. సో ఇప్పుడు హర్షి అనేది ఏంటిది హర్షి అనేది సప్తమి. సప్తమి అర్థమైందా ఓకే అనువృత్తులు ఏవేవి ఉన్నాయి రోహో అంటే ఓకే తర్వాత అత్ ఓకే అత్ తర్వాత అది ఉత్ ఈ అనేది కూడా సప్తమి ఎలా ఏందో అర్థం కాలేదమ్మా. ఏం లేదు అత్ అంటే అకారం ఉత్ అంటే ఉకారం ఇత్ అంటే ఇకారం ఓత్ అంటే ఓకారం. అంతే అర్థమైందా ఇప్పుడు హర్షి సప్తమి అని తెలియలేదంట ఆమె అడిగిన మాట. అత్ అంటే కాదండి ఆ స్థానంలో సప్తమి ఎలా వచ్చిందో తెలియలేదు అంటున్నాను. ఓ హర్షి అనేది సప్తమి ఎలా అయిందో తెలియలేదు ఎవరు చెప్తారు చెప్పండి చెప్తున్నారా అసలు హర్షి అనేది అక్కడ హర్షి స్థానంలో ఏ అక్షరమైనా రావచ్చు హర్షి హర్ష అక్షరాలలో కానీ అది ఏ అక్షరం అనేది తెలియలేదు ఒకటి. రెండోది ఆ వచ్చింది ఎలా సప్తమి అయింది. వచ్చింది సప్తమి కాలేదు అక్కడ హర్షి అన్నారు సప్తమి అని చెప్తున్నారు అక్కడ ఎట్లా అయ్యింది కాదు సో ఇప్పుడు మీకు హలంత శబ్దాలు జగత్ అనేది తెలుసా తెలుసు. జగత్ శబ్దంలో సప్తమి ఏంటిది సప్తమి ఏకవచనం ఏంటిది జగత్కి రూపం జగతి. అమ్మా అవునా వింటున్నా వింటున్నా కాదు ఆన్సర్లు ఇవ్వాలి లేకపోతే మనకు రాదు అది జగతి నేను జగతి అని వారు చెప్పారు కాబట్టి మీరు పట్టుకోండి అది ఓకే జగత్తుకి జగతి. సప్తమి ఏంటిది జగతి జగతి జగతి. ఇప్పుడు హర్షికి సప్తమి ఏంటి మీరు చెప్పండి ఎవరు చెప్పొద్దు హర్షి ఇప్పుడు ఎట్లా చెప్పారు మీరు ఒక రూపం మీకు తెలిస్తే ఇంకో రూపంని మీరు చెప్పగలుగుతారు ఎట్లొచ్చింది అవును. అని కాకుండా దానికి ఒక ప్రత్యయం ఉంటుంది ఆ ప్రత్యయ విధానం ద్వారా మనకి ఏమైంది అది సప్తమిలో ఇలా వచ్చిందనమాట రూపం ఓకేనా సో ఇప్పుడు మనకి సూత్రాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఆ సూత్రాలలో అర్థం ఏంటిది సప్తమి అంటే పరము ఏంటి పరము. పరంగా ఉండాలి పరంగా ఉండాలి అంటే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే దానికి ఇక్కడ ఉండాలి ఇది పూర్వం ఏది పూర్వం ఏది పరం చెప్పండి ఆ నేను చూసేది అక్కడ కట్టింగ్ కనబడుతుంది అది పరము యువతల్ది పూర్వం. ప్లస్కి ఎడమ వైపు కుడివైపు అట్లా చెప్పండి అమ్మా ప్లస్ కి నాకు అడిగిన ప్రశ్న ఒకటే చెప్పండి అది ఒకటే చెప్పండి నాకు పరం అంటే ఏంటో అడిగాను నేను అంతే ప్లస్ కి కుడివైపు ఉండేది పరం.
అంతే. మీరు ఫస్ట్ ఒక్క దాంట్లో ఉంటే దాంట్లో ప్రావీణ్యత వచ్చినాక రెండో దానికి పోదాం. ఓకే. సో అదనమాట పరం. ఓకే. సో ఇంక దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే. మనం హషి గురించి మాట్లాడుతున్నాం కదా. సో హషి అంటే అవును పరం ఇక్కడ రావాలి అని ఆ, అర్థమైంది. అవును హషి అంటే కరెక్ట్. ఇప్పుడు హష్ అంటే ఏంటో మీకు ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏంటో మీకు అర్థమైంది. 20 వర్ణాలను హష్ అంటాం. అవును ఏమంటాం? 20 20 వర్ణాలని వర్ణాలను హష్ అంటాం. ముందు ఉమ్, ఓకే. సో ఈ హష్ వర్ణాలలో 20లో ఏదో ఒకటి, ఆ 20 వర్ణాలలో ఏదో ఒకటి ఆదిగా ఉండాలి. పరంలో ఎక్కడ ఉండాలి? ఓహో ఆదిగా ఉండాలి. ఆ, ఇప్పుడు ప్లస్ చూసావు అంటే క్రియలు ఎక్కడ జరుగుతాయి? ప్లస్కి పూర్వము ప్లస్కి పరంగా పరం వెంటనే ఉన్నటువంటివి సంహిత అంటారు. దాన్ని ఏమంటారు? సంహిత. సంహిత అంటే ఏంటి? దాని పక్కన ఇంకెవ్వరు పూర్వంలో ఉన్న ఉండొద్దు. అంత్యక్షరము పరంలో ఉన్న ప్రథమ అక్షరానికి జరుగుతాయి. ఆ, అర్థమైనా? సంధి అనేది జరగడం ఎక్కడ జరుగుతుంది? ఈ ఉన్న పదాన్నంతా పట్టుకొచ్చుకొని ఎక్కడంటే అక్కడ తీసుకోము మనం. ఎవరెవరు ఇప్పుడు కొలాప్స్ అయితే ఇద్దరు పక్క పక్కన ఉన్న వాళ్ళకే తగులుతుంది. అవునా? అవును అర్థమైందా? ఏదో ఒక సౌండ్ అవును వచ్చింది, ఏదైనా జరిగింది అంటే వాళ్ళిద్దరే తగులుతారు. అవునా? అవును అది. సో అదనమాట. కాబట్టి సంహిత అంటే వాటిని మాత్రం అక్కడే హర్షవర్ణం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆదిగానే హర్షవర్ణం ఉండాలి. అర్థమైందా? ఆహా, అది అవును చెప్పింది సూత్రం, అంతే చెప్పింది. అయితే అనువృత్తిలో చూసుకుంటే ఏమొస్తుంది? రేఫ, అత్, ఉంటే, ఇవి ఓ, ఉంటే అవి ఎలాగా మారుతాయి? ఉత్. ఇప్పుడు రేఫ అంటే ఏంటి? రేఫ మీకు తెలిసింది, రేఫ కనిపిస్తుంది, అది అంతే నిజ- ఉంటుంది. అత్ అంటే ఏంటి? అంటే ఆకారము. అకారం. ఉత్ అంటే ఏంటి? ఉకారం. 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 అంటే ఇవి రెండు కూడా ఎలా మారుతాయని మనం చెప్పుకున్నాము. ఉపకారంగా ఆ ఓ రేఫ కలిపి గాని, ఏకారము. రేఫ గాని, అత్ గాని, అంటే రేఫ గాని అకారం గాని ఎలా మారుతాయి? అవి ఊగా మారుతాయి. ఊగా. ఊగా మారుతుంది. సో ఇప్పుడు మన కండిషన్లో ఏముంది? ఎవరున్నారు? మనం ఏమి ఉదాహరణ తీసుకోలేదు. తీసుకున్నామా? ఆ అవును తీసుకోలేదు. తీసుకోలేదు. ఇప్పుడు ఆ, రామ. ఓకే. సో రాముడు వెళ్ళుతున్నాడు ఎలా చెప్తాము? రామః గచ్చతి. ఆ? రాముడు రామః గచ్చతి. రామ గచ్చతి. ఈ రాముడు అనడానికి రామ జస్ట్ అంతే, రామ కదా. తర్వాత డు ఆ అనేదానికి ఎవరు వచ్చారు? సు వచ్చింది. విసర్గ వచ్చింది. విసర్గనే సు. అది విసర్గ డైరెక్ట్ రాదు కదా. ఈ రూపం ఏంటి? సు. అవునవును తర్వాత గచ్చతి. అవును సు సు ఓకే. రామ ఆ, సు గచ్చతి. గచ్చతి. వచ్చేది. అయితే ఇప్పుడు సు అనేది ఏమైంది? సజుషో రుహు అనే సూత్రం ద్వారా సుసంజోషోహు సూత్ర ప్రకారం ఆ, అయింది. సో దానికన్నా పూర్వం రేప అయింది. ఇంకేముంది? అది నాకు కావాలంటే ఈ హలంత్యాన్ని తీసేయాలి కదా. హలంత్యమా అదేంటిది? ఆ, అది ఇత్త సంజ. ఉపదేశం ఆహా, ఉమ్. ఇత్త సంజని తీసేస్తే ఏమైంది? అది రామ స్ గచ్చతి. అవును రామ గచ్చతి. సో ఇప్పుడు ఈ రామ గా స్వచ్ఛ. అనేది ఏంటి? గా అనేది ఏంటి? గాన హర్షేనా? మూడు ఆహా వర్గ మూడో అక్షరం హర్షే. హర్షిక హర్షేనా కదమ్మా? మూడు హర్ష్ 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 ఉంది కాబట్టి ముందుకెళ్తాం, లేకపోతే అవసరం లేదు. అది మూడోది ఉందా లేదా, ఫస్ట్ హర్ష్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. ఆ మూడోది ఉంది. సో ఇప్పుడు ఈ సకారానికి రు అనేది ఆదేశం. రు అనేది ఆదేశం అయితే దాంట్లో కూడా ఉపదేశ జనునాసిక పోగా మనకి మిగిలింది రేఫ. అవునా? అవును అవును ఇప్పుడు రామ రామ అంటే ఏమైపోయింది? రామర్ రాముడు. రాముడు అనేది శబ్దానికి అర్థం వచ్చింది. రామసు అనే అన్నప్పుడు కూడా రాముడు అని వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? రేఫ గాని అత్ గాని ఉండాలి అని చెప్పుకున్నామా? ఓ అవును. ఓ రేఫ అవునవును గాని అత్ గాని ఉంటే అవి ఎలా మారుతాయి అన్నాము? ఒత్తుగా మారుతుంది. సో ఇప్పుడు మనకి ఎవరు కనిపిస్తున్నారు? రేప కనిపిస్తుంది. రేఫ కనిపిస్తుంది. సో రేఫ ఎలాగా మారాలి? ఉత్తుగా మారాలి. ఉత్తుగా మారాలి ఒత్తుగా మారాలి. అంటే ఏంటి? దేనిలాగా మారాలి? ఉకారం రాము ఉకారంగా మారాలి. ఉత్తమం. ఉకారంగా మారాలి. ఉకారంగా మారాలంటే ఎవరుండాలి పరంగా?
పరంగా మనకి హర్ష హర్ష ఉండాలి. హర్ష వర్ణం ఉండాలి, వేరే వర్ణం తీసుకురావద్దు. జల్ అని కూడా చెప్పుకోవచ్చు, జష్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. సో జష్ అని కూడా చెప్పొచ్చు, అవన్నీ పట్టుకురావద్దు. ఎవరు వద్దు, కావాలి వద్దు మనకి? మళ్ళీ. హర్ష్ కావాలి. ఎవరు హర్ష కావాలండి? హర్ష హర్ష్ హర్ష. కావాలి. హర్ష హర్షని మాత్రమే పట్టుకొచ్చుకోవాలి. ఎప్పుడు ఎప్పుడు రేఫ ఆ, అత్తు ఉందంటే, పరం పదాంతములో రేఫ గాని అత్తు గాని ఉంది అంటే ఎవరు కావాలి పరంగా మనకు? హర్ష 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 హర్ష్ కావాలి. కావాలి. అర్థమైందా? సో రేఫ ఆ, అకారాంతము కనిపిస్తుంది పదములో. ఓకే, పదాంతములో రేఫ గాని అత్తు గాని ఉన్నాయి అంటే పరంలో హర్ష్ని పట్టుకొచ్చుకోవాలి. సో అప్పుడు ఎవరైతారు, ఎవరొస్తారు? ఉత్ వస్తుంది. ఓకే, ఓకే రేప ఓకే. స్థానంలో గాని అత్తు స్థానంలో గాని ఎవరు వస్తారండి? ఉత్తు ఉత్ వస్తుంది, అంటే ఉకారం వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎవరున్నారు మరి? అత్తు ఉందా, రేఫ ఉందా? రేప ఉంది, రేఫ ఉంది. సో కాబట్టి ఎవరు రావాలి? ఉత్తు రావాలి. ఉత్తు రావాలి. రావాలి. అత్తు ఉంటే కూడా ఎవరు రావాలి? ఉత్తే ఉత్తు వస్తుంది. రావాలి. ఏ వస్తుంది. రావాలి. సో ఇప్పుడు ఏంటి? రామ ఊ రామ ఊ ఉ ఊ. తర్వాత హర్ష్. హర్ష ఈ సూత్రం పని అయిపోయింది. ఇప్పుడు ఆ సూత్రం అవును. పని అయిపోయింది. అయిపోయింది. ఆ హర్ష్ పని ఏంటిది? గా. ఇక్కడ హర్ష్ ఏంటి? హర్ష్ ఇక్కడ మనకి ఏముంది? లెటర్ గచ్చతి. గా గచ్చ. దాని పని చేసేసింది, అయిపోయింది. ఇంకా అయిపోయిందా? ఇంకుందా దాని పని? దాని పని అయిపోయింది. అయిపోయింది. దాని పని అయిపోయింది. లేదు. దాని పని ఏంటి? ఉత్తుగా మార్చడం అంతే. రేపని అంతే అత్తుని ఉత్తుగా మార్చడం అంతే. అంతే. ఓకే, ఇంకా రేపటి అయిపోయింది. తీసేయచ్చు. యా. సో ఇప్పుడు మనకి ఇంకొకరు వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఆకారం కనిపిస్తుంది. అచ్చులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. అవును. ఓకే, అచ్చులు ఎక్కడ ఉన్నాయి? రామలో ఆ ఉంది, ఊలో అది ఆకారం. పచ్చది. వచ్చింది అవునా? వచ్చింది. సో అంటే అకారం తర్వాత ఉ. ఆ ఈ అకారానికి ఏమన్నాము? అచ్చుపరం. అచ్చుపరం. ఎలాంటి అచ్చులు? ఈ ఊరులు పరమైతే ఏమన్నాము? ఈ ఊరులు ఆకారానికి పరమైతే. ఈ ఊరిల్లు పరమైతే ఏ వారు వస్తుంది. ఆ, అంటే గుణమైతుంది అని చెప్పుకున్నాం. అవునా? సో గుణానికి సూత్రం ఎవరు? ఆత్ గుణః. ఇక్కడ ఆత్ అన్నామండి. సో ఆత్ అనగానే మనం ఏం తీసుకుంటాం? జస్ట్ ఆకారం ఒకటే తీసుకుంటాం. అవునా? కానీ కానీ ఇక్కడ రెండు తీసుకోండి. అక్కడ ఏమంటారు? ఆత్ అంటే అవర్ణము. ఇక్కడ ఏమన్నారండి? ఆత్ అంటే అవర్ణము. అవర్ణం. అవర్ణం అంటే ఎన్ని అవర్ణం చెప్పుకున్నాం అంటే మనం? అకారము ఆకారం. అవర్ణం అంటే దీర్ఘం. ఆ ఆ అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ ఓ. తపరకాలం చేసినా కూడా ఇక్కడ ఏమన్నాము? దాన్ని అవర్ణము అని చెప్పామన్నమాట. అర్థమైందా? అవర్ణం అని చెప్పారు అక్కడ. సో కాబట్టి అవర్ణం అని చెప్పారు కాబట్టి అవర్ణం అంటే వర్ణం అంటే రెండు అని చెప్పుకున్నాం మనం. అవునా? అవును అవును. వర్ణం అంటే ఏంటి? రెండు అక్షరాలు. సో రెండు అక్షరాలు ఏమేమి మరి? ఆ ఆ. హ్రస్వ అర్థమైందా? దీర్ఘాలు. అకార హ్రస్వ దీర్ఘాలు. సో అవర్ణం. ఈ వర్ణం అంటే ఏంటి నాగలక్ష్మి గారు? ఈ ఈ ఈ ఉవర్ణం అంటే ఊ ఊ. ఉకారం అంటే ఊ ఊ. ఊనని ఎలా చెప్తారు? ఊ ఉత్. ఒక్కటే చెప్పాలంటే ఉత్. ఉత్తు ఉత్తు. ఊ ఒక్కటే చెప్పాలంటే ఉత్. ఓకే, రీ. రీ ఒక్కటే చెప్పాలంటే ఈ ఒక్కటి చెప్పాలంటే రిత్. రిత్. ఓకే, ఓ. సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది? గుణమైంది ఇక్కడ. అర్థమైందా ఇంతవరకు? ఓం. ఆత్ గుణః. ఆత్ గుణః. సో ఇప్పుడు రామ అషి గుణం అది ఏంటి? ఉకారానికి గుణం ఏంటి? చెప్పండి. ఒకారానికి కూడా ఓ అండి. ఓ. ఓ. సో రామో గచ్చతి. ఓకే, రామో గచ్చతి. గచ్చతి. అది అర్థమైందా? తర్వాత ఇంకేమైనా ఉన్నదా? నాకు సందేహం ఉందమ్మా. సరిగ్గా మారుతుంది. నాకు సందేహం ఉంది. అడగండి. రామ గచ్చతి, రాము గచ్చతి, రామ గచ్చతి అర్థాలు ఒకటే కదా? సో ఇప్పుడు మీరే చెప్పండి, నేను అడుగుతాను. మీరు అడిగిన ప్రశ్నలు నేనే మిమ్మల్ని అడుగుతా. రామ గచ్చతి. అంటే ఎవరు వెళ్తున్నారు ఇక్కడ?
రాముడు వెళ్తున్నాడు. రాముడు గచ్చతి అంటే మీకు వెళ్తున్నాడు. తెలుసు. తర్వాత రామః గచ్చతి. ఎవరు వెళ్తున్నారు? రాముడు వెళ్తున్నాడు. రామో గచ్చతి. ఎవరు రాముడు వెళ్తున్నారు? వెళ్తున్నాడు. ఎవరు చెప్పారు ఇప్పుడు అన్ని ఆన్సర్లు? ఆహా, ఒకటే నేను చెప్పాము. అనేది ఆవిడ హర్ష చెప్తా, చెప్తా. చేసుకునే అవసరం. చెప్తా వినండి. సో ఇప్పుడు రామ అనడానికి ఇక్కడ ఏమైంది? విసర్గ సంధి, విసర్గ లోప సంధి. ఆ, ఏంటది? అవును, విసర్గ విసర్గ లోపం. లోప లోపం. సంధి. ఏం జరిగింది? సంధులు జరుగుతున్నాయి అక్కడ, అంతేగాని వాక్యంలో యొక్క అర్థాలు మారట్లేదు. రామః గచ్చతి, ఇదేంటిది? ఇక్కడ సంధి చేయలేదు, ఇంకా విసర్గ. సంధి చేయలేదు. సంధి ఉమ్, ఏమైంది ఇక్కడ? చేయలేదు. చేయలేదు. ఇంకా చేస్తే ఏమవుతుంది? అది చివరి రూపం రాము వస్తుంది. గచ్చతి. అర్థమైందా? సూపర్. ఇది ఎలా అయ్యింది? సంధి జరిగిన తర్వాత రూపం ఇది. ఓకే, ఏం సంధి జరిగింది ఇక్కడ? విసర్గ సంధి. విసర్గ సంధి. అది హషిచ, అవునా? సో ఇది కూడా విసర్గ సంధి జరిగింది. అర్థమైందమ్మా? అంటే నా ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ మూడు ఒకటే అయినప్పుడు ఇన్ని చేసుకునే అవసరం ఉంది. నీకు సంధులు తెలిస్తే నువ్వు ప్రౌఢంగా నేర్చుకుంటే ఏది వాడతావు? రామో గచ్చతి అంటావు, లేదంటే రామ గచ్చతి అంటావు. అర్థమైందా? నువ్వు ప్రౌఢంగా తెలుసుకోలేదు, ఎక్కడుంటావు? మధ్యలో ఉంటావు. రామః గచ్చతి, ఈ రూపమే మాట్లాడతావు నువ్వు. ఇంకా మిగతాది నీకు అర్థం కాదు. ఎన్ని రూపాలు అవసరమా అంటే ఏది అవసరం లేదండి, అక్కాలు నేర్చుకుంటే చాలు, అంతే. సో మనకి సూత్రం ఫస్ట్ స్టార్టింగ్లో అదే ఉంటుంది, అకారము అని ఉంటుంది. మళ్ళీ చివరి సూత్రం ఏంటిది? అంతే. అర్థమైందా? అంటే ఏంటి? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తావు. అర్థమైందా? సో ఫస్ట్ వివరణ అంతా తెలుసుకుంటావు, తెలుసుకొని మళ్ళీ ఏం చేస్తావు? ఆ సూత్రంని పట్టుకుంటావు. అవునా కదా? అవునండి. ఇదంతా అవసరమా అంటే అవసరం లేదు. అవసరం ఎప్పుడు? నీకు క్రియ జరగాలి అన్నప్పుడు అవసరం. క్రియ జరగద్దు అనుకుంటే ఏదో అవసరం లేదు, జస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే చాలు. అర్థమైందా? సో నాకు అక్కడే అర్థమైపోయింది. ఇంకా నాకు ఇదంతా అవసరం లేదు, ఇక నాకు ఆ పనులు చేయాల్సిన పని లేదు. అందుకే ఏమన్నారు? ఈ ఆత్మ పరమాత్మ ఆల్రెడీ ఒక దగ్గరనే ఉన్నదాన్ని పట్టుకొచ్చి శరీరం ఇచ్చిండ్రు. మళ్ళీ అంతా నువ్వు తెలుసుకొని మళ్ళీ నువ్వు అక్కడికి రా అన్నారు. అర్థమైందా? మళ్ళా నువ్వు యథాస్థితిగా ఎక్కడున్నావో అక్కడికి రా. అర్థమైందా? సో తెలుసుకోనప్పుడు ఏంటిది? ఏమీ తెలియదు. తెలుసుకున్న తర్వాత అక్కడ వస్తే తృప్తిని పొందుతావు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఆలు ఫస్ట్ చెప్పాను, ఇది భగవంతుని లీలలో భగవంతుని రహస్యం ఏంటి అనేది ఈ సూత్రాలే చెప్తాయండి మనకు. అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ ప్రపంచం అంతా చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అయితే ఫస్ట్ వినండి. ఇప్పుడు ఆలు ఉన్నాయమ్మా. సో ఆలు ఉన్న తర్వాత మనకు అది ఏంటో ఏం తెలుస్తలేదు. అక్కడ ఆనందం ఎక్కడొచ్చింది? రాలేదు. ఆనందము రాలేదు, దుఃఖము రాలేదు, ఏమీ రాలేదు అక్కడ. అసలు అక్కడ క్రియ, యాక్షన్ రియాక్షన్ అనేది లేదు అక్కడ. అర్థమైందా? అది తెలుసుకుని ఇప్పుడు నేను ఒక జోక్ చెప్పాను, ఆ జోక్ అని నేను చెప్తే కానీ మీకు తెలియదు, ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు అది. ఓకే, సో అసలు అది మీకు అది అసంభవం, అది ఆలోచించడమే అసంభవం. ఓకే, సో అప్పుడు మీరు ఎలా నవ్వుతారు? రియాక్షనే ఉండదు మన లోపల, నవ్వు ఉండదు, ఏముండదు అసలు, ఏముండదు అక్కడ. అవునా? ఏముండకుండా ఎదుటి వ్యక్తి మీద ప్రభావం పడుతుంది, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది. అవునా? అంటే మన లోపల యాక్షన్ రియాక్షన్లు వాళ్ళు చెప్పిన పదానికి ఉండదు, కాకపోతే ఆ వ్యక్తి మీద ఉంటుంది అప్పుడు. అర్థమైందా? సో వ్యక్తి ఏం చెప్తున్నాడు అసలు? అవునా? అంటే ఆ పదాల యొక్క సమూహము మనకు అర్థం కాలేదు కాబట్టి. అంటే ఇప్పుడు అది మళ్ళీ తర్వాత అంత కథ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ చిన్న రూపం చెప్తే